ఏడాది వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షపాతం తక్కువగా నమోదవటం, సాగునీటి కొరత ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాలు అసమానంగా కురవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు రైతులకు సవాళ్లు విసరనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతులను పంటల మార్పిడి వైపు ప్రోత్సహిస్తోంది. అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి పంటలను సాగు చేయాలని సూచిస్తోంది. అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం, నేలలో తేమను నిల్వ ఉంచే పద్ధతులు పాటించడం, నీటి వృధాను తగ్గించడం వంటి చర్యలు కూడా రైతులకు ఉపయోగపడనున్నాయి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ శాస్త్రవేత్తలు, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలతో పంటలు ఎంపిక చేసుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పంట మార్పిడి విధానానికి ముందే ఆలోచన చేయాలి. మనకి బోర్లో నీళ్లు పడంగానే వరేస్తున్నాం, కానీ ఆ పంట ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా మాదిరిగానే అన్ని జిల్లాలను కూడా హార్టికల్చర్కి వెళ్ళమని చెప్తున్నాం, కూరగాయలకి వెళ్ళమని చెప్తున్నాం. మనకి డిమాండ్ ఉన్న పంటలు, ఇంపోర్ట్ చేసుకునే పంటల్ని మనం ప్రమోట్ చేయాలని. ఇప్పుడు పప్పు ధాన్యాలు మనకి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలను ఎంటర్టైన్ చేయాలని. అదేవిధంగా నూనె గింజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి ఇన్సెంటివ్ అన్న ఇచ్చే అవకాశం చూసి ఆలోచించి ఆ రైతులను ప్రోత్సహించాలని. కూరగాయలు కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాం, కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి ఏరియాను కూడా గణనీయంగా పెంచాలని. కాబట్టి ఈ రాష్ట్రంలో పంట మార్పిడి విధానం అత్యవసరం. నీటికి సంబంధించి కూడా ఎలీనో వల్ల వర్షపాతం తక్కువైతే కూడా తక్కువ నీటితోటి పండేటటువంటి పంటల్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకొని రైతాంగానికి అవగాహన కల్పించి దానికి సంబంధించినటువంటి విత్తనాలు కానీ, దానికి సంబంధించినటువంటి అవగాహన కానీ కల్పించమని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం మొత్తానికి అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఎల్నినో సవాళ్లను ముందుగానే అంచనా వేసి పంటల ప్రణాళికలో మార్పులు చేసుకుంటే రైతులు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణానికి అనుగుణంగా పంటల ఎంపిక ఈ సీజన్లో విజయానికి కీలకంగా మారనుంది.